సూపర్ సూపర్ హిట్ హార్ట్ టచింగ్ బాగుంది. యాక్టర్ ఎవరు చేశారు? కిరణ్ గారు ఎలా పర్ఫామ్ చేశారు? చాలా బాగా చేశాడు. ఎమోషనల్ గా ఉంది. చాలా సో మీకు స్టోరీ కొత్తగా అనిపించింది ఏమన్నా? కొత్తగా అంటే సడన్ గా దేవుడి లాగా రావడం. ఓకే. బేబీ రైటింగ్ తర్వాత కదా ఇది ఎలా ఉంది? కొంచెం రైటింగ్ ఏమైనా మార్చారా? సేమ్ రైటింగ్ ఉందా? అంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంది మొత్తం. ఓకే. మళ్ళీ మళ్ళీ చూడొచ్చులే. ఇక కిరణ్ గారు గౌరవప్రియ గారు అయితే చింపేశారండి. కిరణ్ గారు అయితే ఒక లెవెల్లో ఉంది యాక్షన్ మాత్రం. చాలా కనెక్ట్ అయింది, చాలా కనెక్ట్ అయింది. లిటరల్ గా పోయినప్పటి నుంచి వచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నాం. బట్ చాలా మంది డ్యూరేషన్ కంప్లీట్ చేస్తారు 3 గంటల సినిమా. అట్లేం లేదు బ్రో, అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది అంతే. అది చాలా కొత్తగా ఉంది, అంటే బాగా కనెక్ట్ అయినాం. నేనైతే ఏడ్చిన, మొత్తం బాగా ఏడ్చిన. చాలా మంది డ్యూరేషన్ కంప్లీట్ చేస్తారు 3 గంటల సినిమా ఉందని. అంటే బాగానే ఉంది కదా, అంటే యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూవీ. అంటే లైక్ ఫస్ట్ లవ్ ఏదైనా ఉంటే వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అంటే కొంతమంది నవ్వుతున్నారు అంతా ఓకే, బట్ మూవీ చాలా బాగుంది. ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతున్నాం. ఆ డైలాగ్ అమ్మ ప్రేమతోనే ఆగిపోతాం, అది బాగుంది, చాలా బాగుంది. బేబీ రైటింగ్ తర్వాత కదా చెన్నైలో రేటింగ్ ఎలా అనిపించింది? బేబీ తర్వాత చెన్నై బేబీ అదొకటి, దానికి దీనికి కంపేర్ చేయలేం. అది వేరు ఇది వేరు, అది ట్రయాంగిల్, ఇది కూడా ట్రయాంగిలే. బట్ ఏంటంటే హీరో సాక్రిఫైస్ చేస్తాడు కదా, అది బెటర్. తను తెలుసుకొని చేయడం, అది బాగుంది. సినిమా స్లో ఉందంటారు? సినిమా స్లో ఉందంటారు? అంటే స్లో ఉందంటే కొంచెం లాగ్ అనిపించింది, బట్ మూవీ చాలా బాగుంది. అంటే ఎమోషనల్, అది హైలైట్. అసలు మనం దాన్ని చెప్పలేము, అదంతా మణి శర్మ మ్యూజిక్ అంటే దానికి పేరు పెట్టలేం కదా. మన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్లే లేవు బ్రో మూవీలో, ఫైట్లు ఎందుకు ఉంటాయి? కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య వచ్చిన సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం. లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారేమో. నేను కొంచెం యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తా, సో నాకు కొంచెం బోర్ అనిపించింది. బాగుందా? పర్ఫార్మెన్స్ అందరిది బాగానే ఉంది. డైరెక్టర్ నాకు తెలీదు, ఆ సినిమా నేను చూడలేదు, ఇదే చూడడం. అవుతారేమో. చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం లెందీ అనిపించింది, బట్ ఓకే, సూపర్. సినిమా మటుకి చాలా బాగుంది. యా ఎక్కడా కూడా ఏంట్రా బాబు అన్న ఫీలింగే రాలా. చివరి వరకు ఎంగేజ్ అయ్యి ఆడియన్స్ చూడగలిగాడు. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. చూస్తున్నట్టు మీరు అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. అవునా? మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ బోర్ లేదు. సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఫుల్ ఆఫ్ ఎమోషనల్ ఉంది. చాలా బాగుంది. లేదండి, కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఏం లేదండి, చాలా బాగుంది. మళ్ళీ కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది, బాగా చేశారు. సూపర్ సూపర్ ఎమోషనల్ అండి, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. కొత్తగా ఉంది సార్, చాలా బాగుంది. సాంగ్స్, స్టోరీ అంతా బాగుంది. చాలా చాలా బాగుంది. స్టోరీ బాగా నచ్చింది. ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది. బోర్ కొట్టలేదు, ఎక్కడ అసలు బోర్ కొట్టలేదు. చాలా ఎంజాయ్ గా చూడాలనిపించింది. చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. హీరో అయితే వాడి ఫేస్, నవ్వు ఇంకా చాలా బాగా నచ్చింది. వాడి ఎక్స్పీరియన్స్ అంతా హీరోది చాలా బాగా చేశారు. బాగుంది కూడా, చాలా బాగుంది. ఉన్నా కూడా సార్ అసలు బోర్ అనిపించలేదు. చాలా అన్ని బాగున్నాయి. సినిమా హైలైట్ అవుద్దండి. ఇంకా చూడాలనిపించింది అండి, బాగా న్యూగా అనిపించింది. చాలా బాగుందండి. ఎలా ఉంది లవ్ స్టోరీ? ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఇప్పుడున్న యూత్ కి పనికొచ్చేటట్టు ఉందా? బాగా ఉందండి. అంటే 3 గంటల సినిమా కదా, ఏమైనా లాగ్ అనిపించిందా మీకు చూస్తున్నప్పుడు? మాకైతే లేవాలనిపించలేదండి. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? కిరణ్ గారిదా, హీరోయిన్ గారిదా? ఎవరు బాగా డామినేట్ చేశారు? పర్వాలేదు, అంతంతా బాగుందండి. మణి శర్మ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అన్ని బాగున్నాయి. బేబీ బాగుందా? ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ బాగుందంటే ఏమని చెప్తారు? చెన్నై లవ్ స్టోరీ బాగుందండి. నాన్ స్టాప్ గా ఏడ్చుతాను. అసలు ఎప్పుడైనా సరే ఏడాల్సిందే. కిరణ్ అబ్బవరం అన్న పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వద్దన్న అన్న, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన దాన్ని కొట్టే సినిమా ఆయనే మళ్ళీ రాశాడు, మళ్ళీ రవణ్ తీశాడు. రవణ్ అసలు ఎక్సలెంట్ డైలాగ్స్,
అసలు మీరు అభవరం గారిని వేరే అభవరం గారిని చూస్తారు. డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలు. ఏం లేదన్నా, నీకు తెలియదు 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలియదు. చిత్తొక్కటేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. 2 క్వశ్చన్లు అడుగుతున్నాను. అడుగు బ్రో. చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది? బాగుంది బ్రో, నచ్చింది. అంటే రెగ్యులర్ స్టోరీ నేను అలా వచ్చాను బ్రో, మీరు అన్నట్టే ఏముంటుంది ఏముండదు అలాగే వచ్చాను నేను ఎక్స్పెక్ట్, కానీ మొత్తం మారిపోయింది లోపల. ఫస్ట్ 20 హాఫ్ నేను లేట్గా వచ్చా, 20 minutes యాక్చువల్లీ. ఏముంటుంది సినిమా అనుకున్నాను, కానీ మళ్ళీ రావాలనిపించింది థియేటర్కి. బాగుంది సినిమా. బట్ 3 గంటల డ్యూరేషన్ చాలా లాగ్ ఉందంటారు. లేదు బ్రో, లాగ్ అని నాకు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ అని ఇష్టం యాక్చువల్లీ, బట్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. బాగుంది మూవీ. సో ఏ క్యారెక్టర్ నామినేట్ చేసింది, కిరణ్ గారా లేదు, ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఇద్దరు యాక్టింగ్లో పోటీ పడ్డారు. ఎవరు బెస్ట్ ఇచ్చారు అని చెప్పమంటే చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఇద్దరు గట్టిగానే ఇచ్చారు. రైటింగ్ లో బేబీ బాగా రాశారు, చెన్నై లవ్ స్టోరీ బాగా రాశారు. చెన్నై లవ్ స్టోరీ బ్రో. అంటే ఇప్పుడు యూత్ కానీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అలా? కనెక్ట్ అయ్యావా అంటే ట్రూగా ఉండే వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, జెన్జీ కిడ్స్ కదా మనం, సో తీసుకోలేదు కొంచెం మంది, కానీ ఇట్స్ బెస్ట్. చాలా రోజుల తర్వాత మన తెలుగులో కూడా మంచి మూవీ వచ్చింది. స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించింది? కొత్తగా ఉన్నా. సేమ్ బేబీ చూసిన తర్వాత మళ్ళీ అదే రైటర్ లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఏడిపించేసారంటారా? మీకేమైనా లాగ్ అనిపించిందా 3 గంటలు? లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, కామెడీ కూడా చాలా బాగుంది. అవునండి. అంటే బేబీతో పోల్చుకుంటే ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా? బేబీ కన్నా హిట్ అవుతుంది. నాకు చాలా బాగుంది అన్న సినిమా అయితే. అంటే స్టోరీ చాలా మంది లేదు రెగ్యులర్ కాదు, అంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్, కానీ చాలా బాగా తీశారు. స్టోరీ కానీ నరేషన్ కానీ అన్నీ ఎక్సలెంట్ ఉంది సినిమా. డ్యూరేషన్ కంప్లైంట్ లేదు అలా ఏం లేదన్న, అంటే మీరు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాగా మీరు చూసి ఉంటారు కదా, నాకు తెలిసి మీకు నచ్చి ఉండొచ్చు. నాకు కూడా బేబీ రైటింగ్ కూడా వస్తుంది కదా, ఆ రైటింగ్ ఎలా? లేదన్న, చాలా బాగుంది. బేబీ సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది, 2 డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్. అసలు క్యాస్ట్ అండ్ క్రూ కానీ మంచి సెలెక్షన్ చేశారు, చాలా బాగా చేశారు అందరూ. యాక్టర్స్ ఎవరు డామినేట్ చేశారు? డామినేషన్ ఏం లేదు, సినిమాయే డామినేషన్గా ఉంది, స్టోరీయే డామినేషన్గా ఉంది, స్క్రీన్ ప్లే డామినేషన్, కానీ అంత డీటెయిలింగ్గా బాగా చేయించారు. అబ్బాబ్బా ఎక్సలెంట్ అన్న, డీసెంట్ ఉంది. చాలా రోజుల తర్వాత మంచి మ్యూజిక్, సూదింగ్గా ఉంది అంతే. అలాగే లేదు, జెన్జీ అనేం కాదు, కానీ అందరూ కనెక్ట్ అవ్వాల్సింది అంతే. అంటే డిఫరెంట్ స్టోరీ అంతే. ఓకే అన్న, థ్యాంక్స్. బాగుంది, కొత్తగా ఉంది, మీరు చూసి ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. మీకు డ్యూరేషన్ ఏమైనా లాగ్ అనిపించిందా? ఏం అనిపించలేదు, మధ్యలో కామెడీ బాగుంది, అన్ని బాగుంది. సో బేబీ లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ చూసావా? ఎట్లా అనిపించింది, నచ్చిందా నీకు? ఏం బాగుంది సినిమా మొత్తంలో? సినిమా మొత్తం చాలా క్రేజీగా ఉందా? నీకు అర్థమైందా సినిమా అంతా కూడా? దేని గురించి సినిమా? దేని గురించా? అప్పుడు మొత్తం చనిపోయినాక మళ్ళీ ఇమాజిన్గా తిరిగి వస్తాం. ఓకే, నీకు బాగా ఏం నచ్చింది సినిమా మొత్తంలో? మొత్తం నచ్చిందా? ఓకే, 3 గంటలు చూసావా? ఎక్కడైనా బోర్ కొట్టిందా? 3 గంటలకు చూసావా? 3 గంటలు చూసావా? కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కిరణ్ అన్న పర్ఫార్మెన్స్, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్, డాన్స్ ఎంజాయ్ చేసావా? సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేయలేదు ఏమైనా? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఎలా అనిపించింది? ఇట్స్ నైస్ మూవీ. అంటే స్టోరీ ఏమైనా రెగ్యులర్ గా అనిపించిందా? లేలే, చాలా డిఫరెంట్ మూవీ. ఇట్ వాస్ నైస్. సార్ 3 hours మీకైతే డ్యూరేషన్ ఏం ప్రాబ్లం లేదు. లేలే, బేబీ రైటింగ్ తర్వాత ఇది ఎలా అనిపించింది చెన్నై రెస్టారెంట్? ఇట్స్ అ డిఫరెంట్ మూవీ, కంపల్సరీ చూడాలని. బట్ యాక్టర్స్ కి ఎవరు డామినేట్ చేశారు? అసలు హీరోయిన్ అమేజింగ్. మణి శర్మ గారి మ్యూజిక్ అది అన్నీ బాగున్నాయండి. హీరోయిన్ మణి శర్మ గారు అయితే అసలు మామూలుగా వచ్చేలేదండి. మణి శర్మ గారు అయితే బీజిఎం మామూలుగా లేదు. మణి శర్మ బ్యాక్ కొంచెం కొత్తగా ఉందండి, బట్ బోర్ ఏం కొట్ట సినిమా, చాలా బాగా నీట్గా ఉంటుందండి సినిమా. సార్ దేని స్టోరీ దానిదే అండి. ఈ లవ్ స్టోరీ డిఫరెంట్, ఆ లవ్ స్టోరీ డిఫరెంట్, కానీ చాలా బాగుంది సినిమా. సెకండ్ హీరో కొద్దిగా ఉంటుందండి, మొత్తం హీరోయిన్ కిరణ్ గారే ఉంటారండి మొత్తం. నేను 4 ఇస్తానండి. కంబ్యాక్ కాదు సినిమా, మణి శర్మ గారు లేకపోతే లేదు ఇంకా అసలు. ఆయన హీరోయిన్ అండి, చాలా బాగా యాక్ట్ చేసింది. నాకైతే బోర్ కొట్టలేదండి, చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ ఉందండి. చింపేశాడు, ఏడిపించేశాడు కిరణ్ అన్న, మామూలుగా లేదు, అరాచకంగా ఉంది మూవీ. ఆఫ్టర్ బేబీ ఈసారి రైటింగ్ ఎలా అనిపించింది సాయిరాజ్ గారిది? అంతకు మించి అని చెప్పుకోవచ్చు అసలు. బట్ 3 hours డ్యూరేషన్ సరిపోయిందండి. అది టైం తెలియట్లేదండి అసలు, చెప్పాను కదా.
హార్ట్ఫుల్గా నచ్చింది. టోటల్గా కొత్త అంటే బేబీ రైటింగ్ తర్వాత వచ్చింది కదా, ఈసారి ఎలా ఉంది? అసలు దానికి దీనికి అసలు కాంటెస్టే లేదు అసలు. మీరు ఇది కొత్త స్టోరీ, నాకు తెలిసిన వరకు అయితే ఇట్లాంటి స్టోరీ ఎక్కడ నేను తెలుగు అయితే ఎక్కడ చూడలే. సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది ఎక్స్పెక్టే చేయరు ఎవరు. అది కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. డ్యూరేషన్ ఏం లేదండి, చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఇంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే కొన్ని బాగుంది. ఓకే, చాలా కొత్తగా ఉంది. జనాలు కూడా ఆడియన్స్ కూడా చూడాలి, ఎంకరేజ్ చేయాలి. యాక్టర్స్కి ఎవరు డామినేట్ చేశారు? నాకు కిరణ్ బాగా ఏడిపించాడు కొన్ని సీన్స్లో. బీజిఎం అయితే అసలు మనిషి శర్మ గురించి అన్నారు అందరూ, ఆయన కెరీర్ అయిపోయింది అని చెప్పేసి. కానీ ఈ మూవీతో చాలా కంబ్యాక్ ఇస్తారు. బీజిఎంలో తమనన్న ఒక అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ మెల్లడి బ్రహ్మ మనిషి శర్మ గారు బాగా డామినేట్ చేస్తారు. కానీ ఇది కంబ్యాక్ మూవీ మనిషి శర్మ గారికి, అండ్ చాలా బాగుంది. అండ్ కిరణ్ నాకైతే ఆబ్వియస్ చెప్పాల్సిందే, ఇంకేం లేదు. ఆయన యూనిక్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారనేసి, ఇది కూడా యూనిక్ స్టోరీయే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది, బట్ అదర్వైజ్ ద మూవీ ఇస్ ఓవరాల్ వెరీ గుడ్. చూడొచ్చు, బాగుందన్న, చూడొచ్చు. మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తావు సినిమా? అవి లీక్ చేసేస్తే ఇంకెందుకు చెప్పడం. అంటే మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే హీరో అండ్ హీరోయిన్ అలాగా. గౌరీ హీరోయిన్ మాత్రం వన్ మ్యాన్ నేను చెప్తాను. కిరణ్ అబ్బవరం కొంచెం డిసప్పాయింట్ చేశాడు, కానీ మొత్తం బాగుంది. సినిమా అయితే చూడొచ్చు, అందరూ చూడొచ్చు. నెగిటివ్ రీచ్ అలా కొద్దిమంది తెంగాలి అంతే. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు వచ్చి ఆయన మూవీస్ అన్ని చూసాం, ఈ సినిమా అయితే చాలా బాగుంది అన్న. స్టోరీ రెగ్యులర్గా లేదు, మొత్తం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అన్న. అసలు ఈ మధ్యకాలంలో వచ్చిన స్టోరీలు ఏం కాదు, చాలా డిఫరెంట్ స్టోరీ. బట్ డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలని. డ్యూరేషన్ అసలు ప్రాబ్లం ఏం లేదన్న. సినిమా అసలు మనకు అంతసేపు ఉంది, ఇంత లెంతీగా ఉందని ఎక్కడ ఫీల్ అవ్వము మనం. అంత ఎక్సలెంట్గా ఉంది, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఇది ఎలా? చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే చూసి వచ్చా ప్రీమియర్ షో నేను. ఓవరాల్గా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాలో ఎక్కడ ల్యాగ్ కానీ ఏమీ లేదు, కామెడీ కూడా చాలా బాగుంది, పక్క సూపర్ హిట్. మన తెలుగు అమ్మాయి గౌరీప్రియ అమ్మాయి యాక్టింగ్ ఎలా అనిపించింది? చిరంజీవి గారు కూడా పొగిడారు, చాలా బాగా చేశారు. ఒక బేబీ సినిమా రేంజ్ లో ఉందా అమ్మా? బాగుందండి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరు. చూడగలరు. అంటే 3 గంటలు ఉంది కదా, మీకు సరిపోయిందా? అనిపించలేదండి. లవర్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సింది. ఒక ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్లు రివీల్ చేస్తే వేస్ట్. కాకపోతే ఏంటంటే కిరణ్ అబ్బవరం కొంచెం యాక్టింగ్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తర్వాత అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు, చాలా ఎక్కువ పెట్టుకున్నారు, కానీ అది చాలా డిసప్పాయింట్ అయిపోయారు. క్లైమాక్స్కి వచ్చేసరి చాలా అంటే చాలా డిసప్పాయింట్. సినిమా అవ్వకముందు అందరూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే చూడొచ్చు, అందరూ బాగుంది. మణి శర్మ తెలిసిందే కదా, అయితే మొత్తం బ్రహ్మాండంగా ఉంది. కానీ కిరణ్ అబ్బవరం అదొక్కటే నా మైనస్ అనిపించింది. అంతే, జెన్యున్గా చెప్తున్నాను, ఏ మనసులో పెట్టుకోకుండా. వన్ మ్యాన్ షో మొత్తం నిలబెట్టింది గౌరీ మ్యూజిక్. స్టోరీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే, అంటే ఆడియన్స్ ఒకటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఎక్కడైనా చెప్పదులే, రివీల్ చేయను, చూడండి అంతే. చూసి అందరూ రివీల్ చేసుకోండి.